Hi guys, welcome to yours Telugu Trader. We can call it as YTT. నేను మీకోసం ఈరోజు మరొక మంచి స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీతో మీరు నెలకు ₹1,00,000 కూడా సంపాదించవచ్చు. ఓకేనా గైస్? ఓకే, ఈ వీడియోలో వచ్చేసి నేను 5 EMA యూజ్ చేస్తున్నాను. మీరు 5 EMA అంటే మీరు నార్త్లో కానీ ఇంకా బయట కానీ యూట్యూబ్లో చాలామంది వీడియో చేసింటారు. ఆ వీడియోస్లో వాళ్ళ ఆ 5 EMA స్ట్రాటజీతో స్టాప్ లాస్ చాలా హిట్ అవుతాయి. అప్పుడు మనం లాస్లో ఉంటాము. సో ఇప్పుడు నేను చెప్పే వీడియోలో మీకు స్టాప్ లాస్ ఎక్కువ హిట్ కాకుండా, అసలు హిట్ కాకుండా, మ్యాక్సిమం హిట్ కాకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోతో మీకు మంచి ప్రాఫిట్స్లో ఉంటారు. ఓకేనా గైస్? ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఇది నేను ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని చెప్పి మనం ఇండికేటర్స్లో పోతే మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని చెప్పి అది తీసుకుంటాము. అక్కడ మనము 5 EMA తీసుకున్నాను. ఈ 5 EMA కూడా ఎలాగో తీసుకునేకి రాకుంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే 5 EMA మనం తీసుకోవాలి. ఇది వచ్చేసి సిపిఆర్. ఈ సిపిఆర్ ఎందుకు తీసుకున్నానంటే నాకు ఇది పర్టికులర్ డే ఈ రోజు నుండి ఇక్కడ ఈ రోజు వరకు అని చెప్పి నాకు గుర్తుండడానికి నేను అలా తీసుకున్నాను అనమాట. ఇది మీకు అవసరం లేదు. మామూలుగా అయితే ఇక్కడ చూడండి 3 జూలై ఇది ఈరోజు డే స్టార్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎండ్ అయిందనమాట. సో నాకు అది గుర్తుండడానికి ఇది సిపిఆర్ తీసుకున్నాను. ప్రజెంట్ దీంతో అవసరమే లేదు. ఓకేనా గైస్? ఇక్కడ చూడండి, మార్కెట్ ఈరోజు ఇది 5 మినిట్స్ టైం ఫ్రేము, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేము, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ అనమాట. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇది ఈ స్ట్రాటజీ పేరు వచ్చేసి ఓకే హైయెస్ట్ పాయింట్ స్ట్రాటజీ. హైయెస్ట్ పాయింట్ స్ట్రాటజీ అంటే ఇది ఓన్లీ సెల్లింగ్ పర్పస్ అనమాట. ఓన్లీ సెల్లింగ్ పర్పస్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో లోయెస్ట్ పాయింట్ స్ట్రాటజీ అని చెప్పి బయింగ్ పర్పస్ చేశాను. ఒకవేళ మీరు చూడకుంటే ఆ వీడియోలోకి వెళ్ళండి. ఇది హైయెస్ట్ పాయింట్ స్ట్రాటజీ, ఓన్లీ సెల్లింగ్ పర్పస్. ఓకేనా? ఎక్కడైతే హైయెస్ట్ పాయింట్ ఉంటుందో అక్కడ మనము ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ కిందికి పడుతుందని చెప్పి తీసుకునే స్ట్రాటజీ ఇది. ఇప్పుడు ఒక మునగ చెట్టు ఉంటుంది. మునగ చెట్టు పైకి పోతా ఎక్కితే ఎప్పుడోసారి కింద పడుతుంది కదా, ఆ కింద పడే కోసం మనం వెయిట్ చేస్తాం అనమాట. ఓకే, అది ఈ స్ట్రాటజీ. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కదా. ఓకే, ఇది 5 మినిట్స్ క్యాండిల్. ఇట్లా ఇక్కడ మధ్యలో ఎంట్రీ తీసుకోవాలంటే మనకు అవకాశం ఉండదు కాబట్టి మనం ఎక్కడ తీసుకోవాలో ఇప్పుడు చూస్తాం అనమాట. ఇక్కడ గ్రీన్ ఫామ్ అయింది. అట్లా ఫామ్ అవుతా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ ఫామ్ అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 5 మామూలుగా ఈ మార్కెట్ వచ్చేసి ఎప్పుడు ఈ 5 EMAకి టచ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే టచ్ కాకుండా క్యాండిల్స్ ఫామ్ అయినాయో అక్కడ మనం ఎంట్రీ చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి మార్కెట్ టచ్ కాకుండా పైకి వెళ్తానే ఉంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత దాని పక్కన క్యాండిల్ రెడ్ ఫామ్ అవ్వాలి. ఓకే, అది కూడా 5 EMAకి టచ్ కాకుండా ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, దాని పక్కన క్యాండిల్ టచ్ అయినా పర్లేదు కానీ ఓకే టచ్ కాకుండా చూసుకోండి. ఆ పక్కన రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన క్యాండిల్ దానికంటే ముందు క్యాండిల్ గ్రీన్ ఉంది కదా, ఇదే హైయెస్ట్ పాయింట్. ఓకేనా? ఓకే, ఇప్పటి వరకు దాని పక్కన రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అది కూడా ఈ క్యాండిల్ లోపల ఫామ్ అవ్వాలి. ఓకే, అది మీరు బండ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఈ క్యాండిల్ లోపలనే ఫామ్ అయింది కదా. ఓకే, ఇప్పుడు ఇది ఎంట్రీ పాయింట్. ఈ ఎంట్రీ పాయింట్ ఒకసారి మీకు డ్రా చేస్తాను. ఎంట్రీ పాయింట్ ఏంటంటే ఇది ఎంట్రీ పాయింట్. ఎప్పుడైతే ఈ హారిజాంటల్ లైన్ క్రాస్ అవుతుందో అక్కడ మీ ఎంట్రీ. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు షార్ట్ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ స్టాప్ లాస్ ఎంత? ఈ రెడ్ క్యాండిలే మన స్టాప్ లాస్. ఎంతవరకు వచ్చింది మార్కెట్? ఇక్కడి వరకు వచ్చింది. ఓకే, ఇది రిస్క్ రివార్డ్ రేషియో 1:87లో ఉంది. ఓకేనా గైస్? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే ఒక చోట రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ 5 EMA రెండు టచ్ కాలేదన్నమాట. ఓకే, ఆ రెడ్ క్యాండిల్ ఎలా ఉండాలి? ఈ గ్రీన్ క్యాండిల్ లోపలనే ఫామ్ అవ్వాలి. ఆ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఓకేనా? అక్కడ నుండి మార్కెట్ పడింది. ఈ స్టాప్ లాస్ ఇది, మార్కెట్ కింద పడిపోయింది. ఓకే, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చూడాల్సిన అవసరం లేదు. ఇదే హైయెస్ట్ పాయింట్ కాబట్టి ఇదే మనం ఎంట్రీ. ఇప్పుడు ఇక్కడ మధ్యలో చాలా ఫామ్ అయినాయి ఇలాంటివన్నీ.
ఇక్కడ కూడా ఫామ్ అయింది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, రెడ్ క్యాండిల్ ఈ క్యాండిల్ లోపలనే ఫామ్ అయింది. కానీ హైయెస్ట్ పాయింట్ ఇది కాదు కదా మనకు, హైయెస్ట్ పాయింట్ ఇది. సో ఇది హైయెస్ట్ పాయింట్ అవ్వదు. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోం, ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకోం. ఓకేనా. మామూలుగా అయితే వాళ్ళు ఏం చెప్తారంటే వేరే వాళ్ళందరూ ఈ 5 EMA పైన టచ్ కాకుండా ఉంటే ఎంట్రీ తీసుకోవాలని చెప్తాం. అక్కడ స్టాప్ లాస్ అన్నీ హిట్ అవుతాయి. సో ఇదంతా మనకు అవసరం లేదు. హైయెస్ట్ పాయింట్ దగ్గర ఇవి క్యాండిల్స్ టచ్ కాకుండా ఉండాలి, రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, అది కూడా ఈ గ్రీన్ క్యాండిల్ లోపలే ఫామ్ అవ్వాలి. దాని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసి రెడ్ క్యాండిల్. ఓకేనా. ఇప్పుడు ఈ రోజుకు ఇది అయిపోయింది, మనకు టార్గెట్ వచ్చేసింది. ఈ రోజుకు వదిలేయాలి, ఇంకా నెక్స్ట్ రోజుకి వెళ్దాం. నెక్స్ట్ రోజు వచ్చేసి ఇక్కడ చూడండి, మార్కెట్ కిందికి వెళ్ళింది, కిందికి పడిపోయిన దాంతో మనకు అవసరం లేదు. ఓకేనా. మనకు హైయెస్ట్ పాయింట్ ఇది, ఇప్పుడు హైయెస్ట్ పాయింట్ ఇది. దీని తర్వాత మనం చూసుకోవాలి, కానీ దీనికంటే ముందు మనం చూసుకోకూడదు. దీని తర్వాత మనం చూసుకోవాలి. ఇప్పుడు హైయెస్ట్ పాయింట్ ఇది. ఓకేనా. దీని తర్వాత గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయినాయి, ఇది తీసేద్దాం, కన్ఫ్యూజ్ అవుతుంది. దీని తర్వాత గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి, ఇది హైయెస్ట్ పాయింట్, దాని తర్వాత ఇది హైయెస్ట్ పాయింట్, దాని తర్వాత ఇది హైయెస్ట్ పాయింట్. ఓకేనా. ఇక్కడ చూడండి, దాని పక్కన రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ ఈ క్యాండిల్ లోపల ఫామ్ అయిందా, కాలేదు, దానికంటే కిందికి వచ్చేసింది, ఈ క్యాండిల్ కంటే కిందికి వచ్చేసింది. సో మనము ఇక్కడ ఎంట్రీ తీసుకోము. ఓకేనా. ఈ గ్రీన్ క్యాండిల్ లోపలనే ఉండాలి, ఇది హైయెస్ట్ పాయింట్ అయితే దీనికి ఈ గ్రీన్ క్యాండిల్ లోపలనే ఉండాలి. సో ఇది కాదు. నెక్స్ట్ హైయెస్ట్ పాయింట్ ఇది, ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ హైయెస్ట్, నెక్స్ట్ ఇది ఈ గ్రీన్ క్యాండిల్ హైయెస్ట్. నేను చెప్పాను కదా ఇందాక, ఇది టచ్ అయింది, ప్లస్ ఈ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ కిందికి వచ్చేసింది. సో ఇది కూడా మన ఎంట్రీ కాదు. సో ఇప్పుడు దీనికంటే ఎక్కువ ఉండాలి, నెక్స్ట్ క్యాండిల్ దీనికంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇది హైయెస్ట్, నెక్స్ట్ ఇది హైయెస్ట్, ఇది హైయెస్ట్. సో ఈ హైయెస్ట్ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అది కూడా ఈ క్యాండిల్ లోపలనే ఫామ్ అయిందా, కిందికి ఏం రాలేదు కదా, ఈ క్యాండిల్ దీనికంటే కిందికి ఏం రాలేదు. సో ఇది మన ఎంట్రీ అనమాట. ఈ క్యాండిల్ కింద మన ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. మనం తీసుకోవాల్సింది షార్ట్, ఇక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ ఈ క్యాండిల్, టార్గెట్ ఎంతో చూడండి. టార్గెట్ ఇక్కడ వరకు వచ్చేసింది, ఇక్కడ వరకు అనుకోండి, ఇక్కడ వరకు. ఓకేనా. రిస్క్ రివార్డ్ రేషియో 4.06. ఈ రోజుకి ఇదే హైయెస్ట్ పాయింట్, అక్కడ మనకి ఎంట్రీ దొరికింది. నెక్స్ట్ రోజు ఇప్పుడు 2 days అయిపోయినాయి, ఇది థర్డ్ డే. థర్డ్ డేలో మనకి అసలు మార్కెట్ పైన లేదు, అంత కిందనే ఉంది, మనం తీసుకోం. 4th డే. ఓకేనా. 4th డే ఇక్కడ చూడండి, మార్కెట్ పైకి వెళ్ళిందా, పైకి వెళ్ళింది, పైకి వెళ్ళిన తర్వాత ఇది హైయెస్ట్ పాయింట్. దీనికంటే ముందు మార్కెట్ ఈరోజు ఇక్కడ నుండి మార్కెట్ స్టార్ట్ అయింది, ఇది హైయెస్ట్ పాయింట్. ఈ క్యాండిల్ లోపల, ఈ గ్రీన్ క్యాండిల్ లోపల ఇది ఫామ్ అయిందా, అయింది కదా. ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇది, ఎంట్రీ పాయింట్ ఇది. స్టాప్ లాస్ ఎంత, స్టాప్ లాస్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పెట్టుకుందాం. మామూలుగా అయితే రెడ్ క్యాండిలే, కానీ ఇప్పుడు దీనికంటే క్యాండిల్ ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది పెట్టుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వచ్చేసిందా. రిస్క్ రివార్డ్ రేషియో ఎంత, 2.24. ఇక్కడ 2.24 అయిపోయింది. ఒకసారి మనకు వస్తే చాలు అనమాట ఇంకా. ఓకేనా. ఇంకా ఆల్రెడీ ఇక్కడ టైం అయిపోయింది, అది కూడా పెద్ద క్యాండిల్, ఇంకా నీకు ఎంట్రీ తీసుకునే అవకాశం ఉండదు, ఇక్కడ ఆల్రెడీ టైం అయిపోతుంది అనమాట. సో మనకి స్టార్టింగ్లోనే ఇలాంటి వచ్చినప్పుడు తీసుకోవాలి ఎంట్రీ. ఓకే. నెక్స్ట్ రోజు ఇప్పుడు 3 days అయిపోయింది, 4 days అయిపోయింది, ఒక రోజు ఎంట్రీ దొరకలేదు, మనకి 3 days ప్రాఫిట్లో ఉన్నాం. ఇప్పుడు 4th డే. ఇక్కడ చూడండి, మార్కెట్ ఆల్రెడీ కింద ఉంది, కింద ఉందో మనకు సంబంధం లేదు, ఈ సిపిఆర్ కంటే పైన ఉండాలి. ఓకే. సిపిఆర్ దీనికి కూడా పనికి వస్తుంది. సిపిఆర్ ఎందుకంటే మార్కెట్ కింద ఉందా పైన ఉందా మీకు అర్థం అవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఉంది చూడండి, సిడి పివోట్ ఆర్. ఓకే. ఈ సిపిఆర్ని మీకు కావాలంటే అది ఇక్కడ చూసుకోండి ఇండికేటర్స్లో పోయి. ఓకే. నెక్స్ట్ ఈ 5th డే. ఓకే. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తూ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని పక్కన రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఈ క్యాండిల్ లోపలనే ఉంది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఎందుకు హిట్ అయింది చూడండి. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుందా, ఇది హైయెస్ట్. ఇప్పుడు మార్కెట్ దీనికంటే ముందు రోజు ఇది ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఇది హైయెస్ట్ పాయింట్. దాని తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అది కూడా ఈ క్యాండిల్ లోపలనే ఉంది, దీని కింద ఎంట్రీ తీసుకుంటాం. కానీ వెంటనే మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అనేది కూడా చూపించాలి కదా. ఇక్కడ ఇది స్టాప్ లాస్ అయిందా,
స్టాప్ లాస్ హిట్ అయింది. ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ వెంటనే స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ హైయెస్ట్ పాయింట్ ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది, వదిలేయండి దాన్ని. ఇక్కడ వరకు వచ్చేసిందా మనకి, ఇది హైయెస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇది హైయెస్ట్ పాయింట్ అయిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని పక్కనే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అది కూడా 5 EMAకి టచ్ కాలేదు, అవునా? ఇప్పుడు చూడండి, టచ్ కాలేదు, అది కూడా ఈ క్యాండిల్ లోపలనే ఉందా, ఈ క్యాండిల్ లోపల కూడా ఉంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు మీరు. ఇంత మంచి స్ట్రాటజీ ఎవరు చెప్పిండరు, మీకోసం నేను చెప్తున్నాను. అది కూడా ఫ్రీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రిస్క్ రివార్డ్ రేషియో 8.46. ఈ వీడియో చూడని వాళ్ళు దురదృష్టవంతులు, అంతే, మనం ఏం చేయలేం. ఇక్కడ చూడండి, ఓకే, ఇది ఇప్పటి వరకు మనకు 5 days ప్రాఫిట్లో ఉన్నాం. ఇది 6th డే, ఓకేనా? 6th డేలో మార్కెట్ ఫామ్ అయింది, ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది కూడా ఈ క్యాండిల్ లోపలనే, అంటే ఇక్కడే ఉంది, ఇంకా పైనే ఉంది, కానీ మనకి ఈ క్యాండిల్ కంటే కిందికి రాలేదు. సో మార్కెట్ కిందికి ఇంతవరకు వచ్చేసింది. ఇది కూడా మనకు చిన్న ప్రాఫిటే కదా, ఇది ఒకటి, ఓకేనా? తర్వాత నెక్స్ట్ దీనికంటే హైయెస్ట్ ఇది పోయింది, కానీ ఇక్కడ చూడండి, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ ఇది టచ్ అయింది, ప్లస్ ఈ గ్రీన్ క్యాండిల్ అంటే కిందకి వచ్చేసింది. సో ఇది మనం ఎంట్రీ తీసుకోం. నెక్స్ట్ ఇది టచ్ అయింది, ఇది కూడా ఎంట్రీ తీసుకోం. దీనికి నెక్స్ట్ హైయెస్ట్ పాయింట్ ఇది, ఇక్కడ చూడండి, ఇది హైయెస్ట్ పాయింట్, దాని పక్కన ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అది కూడా దీని లోపలే ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఎంతవరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ రోజు అంతా మీకు ప్రాఫిట్ అనమాట. ఇది ఇక్కడ చూడండి గైస్, రిస్క్ రివార్డ్ రేషియో 15. ఇంకా ఇంతకంటే ఇంకా ప్రాఫిట్స్ ఎవరు తీసుకోలేరు గైస్, మీరు అర్థం చేసుకోండి. ఇంకా చాలు, ఇప్పటికే 6 days అయింది. 6 days మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో మీరు కరెక్ట్గా మీరు పాటిస్తే పర్ మంత్ మీరు 1 lakh కూడా సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా మ్యాక్సిమం ఫ్యూచర్స్లో ట్రై చేయండి. ఆప్షన్స్లో ట్రై చేస్తే మీకు కొంచెం టైం డికే వల్ల ఇబ్బంది పడతారు. బట్ ఫ్యూచర్స్లో చేయాలంటే కొంచెం మీరు మినిమం 1 lakh పెట్టుకోవాలి క్యాపిటల్. బట్ ఆప్షన్స్లో అయితే మీరు ట్రై చేయొచ్చు. స్టాప్లో చిన్నది కాబట్టి ఆప్షన్స్లో కూడా ట్రై చేయండి, ఓకేనా? కానీ మినిమం పాయింట్స్ తీసుకోండి. ఎక్కువ కిందికి ఇంకా పడుతుందేమో అని చెప్పి వెయిట్ చేయకుండా కొంచెం వస్తేనే పాజిటివ్గా తీసుకోండి. ప్రాఫిట్స్ తీసుకోవడం ముఖ్యం మనకు, ఓకేనా గైస్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని స్ట్రాటజీస్తో మీ ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ YTT. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్.